హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నేను మీ ఉదయని. ఈరోజు టాపిక్ ఏంటంటే అసలు ఈ పెంగ్విన్ మ్యాటర్ ఏంది. అసలు ఈ పెంగ్విన్ ఇన్స్టాగ్రామ్లో ఎందుకు తిరుగుతుంది, యూట్యూబ్లో ఎందుకు తిరుగుతుంది, అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ పెంగ్విన్. దాని గురించి నేనైతే సెర్చ్ చేశాను. చాలా సెర్చ్ చేశాక నాకు అర్థమైంది ఏంటంటే అది ఇప్పటి వీడియో కాదు, గత 19 ఇయర్స్ ఉన్నప్పటి వీడియో. 19 ఇయర్స్ కింద ఒక డాక్యుమెంటరీ షూట్ చేయడానికి అమెరికా వాళ్ళు కొన్ని పెంగ్విన్స్ని అక్కడికి తీసుకెళ్ళాక అక్కడి నుంచి అవి గుంపులో వెళ్తుండగా ఒక పెంగ్విన్ అయితే మౌంటైన్స్ వైపు వెళ్ళింది. అసలు ఎందుకు వెళ్తుందో దానికి కూడా తెలీదు. అక్కడ చెప్పిన సైంటిస్టుల ప్రకారం అయితే దానికి మైండ్ కరెక్ట్ లేక అట్లా వెళ్తుంది అంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది మనం చూసుకోవాలి అంతే. దాని గురించి కథలుగా అది ఎంతవరకు నిజమో మనకు కూడా తెలియదు. అది గత 19 ఇయర్స్ నుంచి ఆ పెంగ్విన్ ఇంకా ఉందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ ఆ వీడియో ఎందుకంత వైరల్ అవుతుందంటే మేబీ దాని లక్, దాని టైం నడుస్తుందని అనుకోవచ్చు. ఈ పెంగ్విన్ ఉందో లేదో తెలియదు, కానీ దాని అదృష్టం అయితే ఇప్పుడు వచ్చింది. దాని నుంచి నా ఉద్దేశం ప్రకారం దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలనేది జస్ట్ లిటిల్ బిట్ నేర్చుకోవాలి, వదిలేయాలి అంతే. నలుగురిలా గుంపుల గోవిందలాగా వెళ్ళే కన్నా మనకంటూ ఒక ఆలోచన ఉంటే అక్కడి నుంచి వేరే రూట్ వెతుక్కోండి. ఎవరైనా నువ్వైనా ఇంకెవరైనా వేరే రూట్ వెతుక్కొని నీ లక్ష్యం ఏంటో నువ్వు చూసుకుంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. అందరికీ ఒక లక్ష్యం ఉండదు కదా. ఇప్పుడు గుంపుల గోవిందలాగా అందరు లైన్లో వెళ్తున్నారు. ఆ పెంగ్విన్స్ కూడా అన్ని లైన్లో వెళ్తున్నాయి. అది అక్కడ సర్వైవ్ అవ్వలేదు, కానీ అది దాంట్లో ఉన్న శక్తి దానికే తెలీదు. అర్థమవుతుందా? దాంట్లో ఉన్న శక్తి దానికే తెలీదు. అలాంటప్పుడు అలా మనలో ఉన్న శక్తి మనకు కూడా తెలియదు. ఇప్పుడు ఒక బండని ఎత్తగలుగుతామా ఎత్తలేమా అనేది మనకు తెలుసు. వేరే వాళ్ళు ఎవడు ఏం జడ్జి చేస్తే మనకేంటి. ఇప్పుడు 10 కిలోల రాయి ఉంది, దాన్ని లావట్టమా అనేది మన ఇంటెన్షన్కి మనకు తెలుసు. వేరే వాళ్ళు నువ్వు లావట్టవురా, నీతోని కాదురా, నీతోని చెయ్యవురా, నీతోని అసలుకే కాదురా అంటే అది వాడెట్లా జడ్జిమెంట్ ఇవ్వగలడు? అవునా కాదా? అంతే కదా. ఇప్పుడు ఆ పెంగ్విన్ కూడా అలా వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక బతుకుతుందా, సర్వైవ్ అవుతుందా, అవుతలేదా, అక్కడ ఏముంటాయని దానికి కూడా తెలియదు. కానీ అక్కడికి వెళ్తేనే ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటున్నాం, లేకపోతే మాట్లాడుకోం కదా. ఇప్పుడు అదే గుంపుల గోవిందలాగా సీరియల్ వెళ్తే ఆ డాక్యుమెంటరీ షూట్ చేసుకునే వాళ్ళు తర్వాత నార్మల్గా అవి ఎక్కడ వదిలేసేవాళ్ళు అక్కడ వదిలేసేవారు, అంతే సరిపోతుండే అక్కడికి. అసలు అలా అది డిఫరెంట్ వే అయితే చూస్ చేసుకుందో అక్కడికి వెళ్ళి అది ఒక రికార్డుని సాధించింది. సర్వైవ్ అవుతుందా కాదా అనేది ఇంకా సిరి మ్యాటర్, అది ఉందా చచ్చిపోయిందా కూడా ఇంకా సిరి మ్యాటర్. కానీ ఒక రికార్డుని అయితే సాధించింది. అక్కడ పెంగ్విన్స్ బతకలేవు అని తెలిసిన అందులోకి వెళ్ళి అక్కడ దాకా వెళ్ళింది అంటే అది గ్రేట్ అంతే. అది మనం మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏం నేర్చుకోవాలంటే, గుంపులో గోవిందలాగెళ్ళకుండా మనకంటూ ఒక టాలెంట్ ఉంటే మన వే అనేది సపరేట్ ఉండాలి, మన గోల్స్ అనేది సపరేట్ ఉండాలి. అలా వెళ్తేనే మనల్ని ప్రపంచం గుర్తిస్తుంది. ఈ పెంగ్విన్ వీడియో మీరు ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా చూసిరా, యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా చూసిరా, కామెంట్లో మెన్షన్ చేయండి. దీనివల్ల నా వల్ల ఒక్కరన్నా మోటివేషన్ అవుతారేమో అన్న ఉద్దేశంతోనైతే చెప్తున్నాను. ఓకే, బాయ్.